30/7/2026న ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు తమ స్నేహితులతో కలిసి ఆనందోత్సవాల మధ్య గోరింటాకు పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వారు గోరింటాకు పండుగ ఎందుకు జరుపుకుంటారో వివరించడం జరిగింది. పూర్తి వీడియో చూడండి. అలాగే దేవాలయాలకు సంబంధించి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవాలయ వీడియోలు నా ఛానల్లో 65% దేవాలయాలకు సంబంధించినవి ఉంటాయి. కనుక మీరందరూ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు మహిళలందరము విశ్వ హిందూ పరిషత్ తరపున కనకంటి నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అయింది. ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు ఫెస్టివల్ అనేది మహిళలందరికీ ఒక పండుగ అండి. ఒకప్పుడు పార్వతీదేవి రజస్వల టైంలో ఆడుకుంటూ ఉంటుంటే తను ఒక బ్లడ్ డ్రాప్ కింద పడి అది ఎర్రగా అవటం వల్ల ఆమె తెలియక తన తోటి స్నేహితులందరూ కలిసి వాళ్ళ నాన్నగారికి చెప్తే వాళ్ళ నాన్నగారు పరుగు నూరుకొచ్చి ఏంటమ్మా ఇది అనేసరికినే ఆ పాప ఏంటో అనుకొని చేతి నుండి తీసుకొని మళ్ళీ చేతికి పెట్టుకోవటం కాగానే ఆ చెట్టు పెద్దగా అయిపోయి చెయ్యంతా ఎర్రగా అయిపోతే వాళ్ళ నాన్నగారు పార్వతీదేవి గారి నాన్నగారు భయపడ్డారు. లేదు నాన్న, ఇదేదో నేను పుణ్యం చేసుకోబట్టి ఇలా ఉంది, నేను ఇది పెట్టుకోవటం వల్ల నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ గోరింటాకుని అని అంటే దీన్ని అప్పటి నుంచి గౌరీదేవి పూజతో పాటుగా మహిళలందరూ ప్రతి ఒక్క ఫెస్టివల్ చిన్న పెద్ద పెళ్లి వేడుక మగవాళ్ళు ఆడవాళ్ళు అనేది లేకుండా అలంకరణే కాదండి, సౌభాగ్యం కోసం కూడా పెట్టుకుంటారు దీన్ని. అలాగే ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అంటే ఇది చాలా ప్రకృతి కూడా మనకి చాలా తడిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గటం వల్ల ఈ గోరింటాకు అనేది పెట్టుకోవటం వల్ల మనకి వచ్చే వ్యాధులు కూడా చాలా దూరం అవుతాయి. ఇది పెట్టుకోవటం వల్ల కూడా గౌరీదేవుల్లాగానే ప్రతి ఒక్క మహిళ ఉంటుందండి. భగవంతుడు ఇచ్చిన ఒక వరము. మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంతమంది అక్క చెల్లెలను కలిసి. విహెచ్పి తరఫున కనగంటి నాగమణి గారికి మహిళలందరము మేము సోదరి మణులకు అందరితో చాలా బాగా సంతోషంగా జరుపుకోవటం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము మా పిల్లలము మా కుటుంబం అందరము క్షేమం కోసమని ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అయిందండి. ధన్యవాదాలు. ఈ రోజున ఖమ్మంలో విశ్వ హిందూ పరిషత్ తరఫున మహిళల చేత గోరింటాకు పండుగ ఆషాఢ మాసంలో సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు చేరుకొని ఈ పండుగను విజయవంతం చేశారు. మీకు ఈ సందర్భంలో ఈ స్పందన తెలియజేయండి. ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో ఇలాంటి పండుగ జరుపుకోవడమే చాలా ఫస్ట్ ఆనందం. ఇంకొకటి ఇలాంటి మంచి ఆనందమైన టెంపుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన ప్లేస్ ఉంది. అలా అదొకటే కాకుండా మహిళలందరూ కూడా చీర కట్టుకొని ఎంతో పెద్ద పండుగలాగా రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ మన పండుగలాగా సెలబ్రేషన్ చేసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. గోరింటాకు అంటేనే ఒకప్పుడు పెద్దవాళ్ళు పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు. పిల్లలందరూ కూడా విదేశాల్లో ఉండి ఇంట్లో ఒంటరిగా ఫీల్ అయ్యి అందరూ పెట్టుకోలేకపోతున్నారు. కానీ ఇలా జరుపుకోవడం వల్ల అందరూ కలిసి ఒక అక్కా చెల్లెల్లాగా అన్నదమ్ముళ్ళు కూడా ఇన్వైట్ చేశారు ఇక్కడికి. ఫ్యామిలీ అందరూ కూడా రండి, భోజనాలు ఉన్నాయి, పెద్ద కార్యక్రమం ఉంది, వాయినాలు ఇచ్చారు అని చెప్పేసి అని మనందరికీ తెలియజేశారు. గ్రూపుల్లో కూడా పోస్టర్స్ పంపించి అందువల్ల మహిళలందరూ కూడా వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా ఈ వాతావరణంలో కూడా ఇంతమంది రెడీ అయ్యి రావడం ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రాంలో ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత ఏడాదిలో ఇంత చక్కటి వాతావరణంలో ఉన్నా కూడా మనం గోరింటాకు పండుగలు అనేది జరుపుకోలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా గోరింటాకు అనేదాన్ని పండుగ చేశారు. ఇది కూడా ఒక ఆషాఢంలో పండుగలాగా సెలబ్రేషన్ అయిపోతుంది. నెక్స్ట్ రాబోయే క్యాలెండర్లో ఇది కూడా ఒకటి మెన్షన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ. ప్రత్యేకంగా T9 వాళ్ళకి ఇంకా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఉన్నాయా?